టీఎస్ లాస్ట్ సెట్ రాసి ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లైక్ ఈ పాస్ అప్లై చేసుకోవాలండి. సో ఈ పాస్ ద్వారా ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళు ఈ పాస్ వెబ్సైట్లో మీరు మళ్ళీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా మాకు ఫీజు రియంబర్స్మెంట్, సో అది మీ కాలేజెస్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో మీరు ఫ్రెష్గా ఎవరైతే 2024 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో మళ్ళీ మీరు టీఎస్ ఈ పాస్లో అప్డేట్ చేసుకోవాలి అన్ని సర్టిఫికెట్స్ని. సో ఈ ప్రాసెస్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. కానీ దానికన్నా ముందు మీరు ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ కావచ్చు, ఏమన్నా అప్డేషన్స్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అవన్నీ మీరు ముందే చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మీకు ఎప్పుడైతే డేట్స్ ఇస్తారో అప్పుడు మీకు మళ్ళీ మీ విలేజెస్ కావచ్చు అక్కడ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు, లైక్ దసరా కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏమన్నా ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ మీ దగ్గర లేకపోయినా ఏమన్నా అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఇక్కడ మనకు ఏజ్ కూడా క్రైటీరియా అండి. సో 3 ఇయర్ ఎల్ఎల్బి చేసే వాళ్ళు కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మనకు ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసిస్తాను. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి అండ్ ఆధార్ కార్డ్ అండి. సో ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి. సో మెయిన్గా మీ యొక్క ఫుల్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఓన్లీ ఎస్ఎస్సి మీదే లైక్ అదే ఫైనల్. సో అది అండ్ ఆధార్ కార్డ్లో సేమ్ నేమ్ ఉందా లేదా చూస్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ మనకు ఎస్ఎస్సి మెమోలో ఎట్లుంది విత్ సర్ నేమ్ ఉందా, జస్ట్ మీ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎట్లుందో ఆ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్ మనకు ఆధార్ కార్డులో ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ బయోమెట్రిక్ లేనిది అప్పటి ఉంటే ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డులో మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి, అదే ఆధార్ కార్డ్కి మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ అండ్ బయోమెట్రిక్ కూడా మీ దగ్గర ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ అప్డేట్ ఆధార్ కార్డ్. సో సేమ్ నేమ్ ఉండాలి ఎస్ఎస్సి మెమోలో మీ ఆధార్ కార్డ్. సో అది మెయిన్ పాయింట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఈ పాస్ అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో. సో ఎస్ఎస్సి మెమో. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, అప్డేటెడ్ ఆధార్ కార్డ్. సో మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. ఫోటో కావచ్చు, మీ అడ్రస్ లైక్ డిస్ట్రిక్ట్ కావచ్చు, పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, అన్ని అప్డేట్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో 2014 తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఎప్పుడు తీసుకున్నా వ్యాలిడ్ అవుతుందండి. సో 2018 20 21 ఎప్పటిదున్నా మీకు వ్యాలిడిటీ. సపోజ్ ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు 2024 తీసుకున్నా ఏం పర్వాలేదు, ఫ్యూచర్లో అన్నిటికీ పనికి వస్తుంది. పాతదున్నా సరిపోతుంది. కానీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో 2024కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటే మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే మీరు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ 2024 ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఏప్రిల్ 1 తర్వాత అదే వ్యాలిడ్ చేస్తారు. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎవరిదైతే ఉందో అది వ్యాలిడ్ కాదు, మళ్ళీ ఫ్రెష్ తీసుకోవాలి. ఎప్పుడు 1 ఏప్రిల్ 2024 నుంచి ఎప్పటిదున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మినిమం 1 ఏప్రిల్ 2024 ఆర్ తర్వాత తీసుకున్న వాళ్ళు. జనవరి 1 2024 నాట్ వ్యాలిడ్, 2023 కూడా నాట్ వ్యాలిడ్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకొని వాళ్ళు అప్డేట్ చేసుకోండి. ఫ్రమ్ 1 ఏప్రిల్ 2024 ఏ డేట్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అండి. సో మీరు ఎవరికైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు కావచ్చు, కొందరు బ్యాంక్ అకౌంట్స్ ఉండవు. సో మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ కూడా మీది ఏదైతే ఒరిజినల్ నేమ్ ఉంటుందో లైక్ 10th మీద ఆ నేమ్ ఉండేటట్టే చూసుకోండి, అదొకటి. అండ్ బ్యాంక్ అకౌంట్ మీద ఏమన్నా ప్రాపర్ డీటెయిల్స్ లేకపోతే మీరు ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి కేవైసీ చేసుకోవాలి. సో దానికి కూడా మీరు మొబైల్ నంబర్ అటాచ్ చేసుకోండి. నేమ్ చేంజ్ ఉంటే నేమ్ చేంజ్, ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా యాడ్ చేసుకోండి. సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్. సో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో మీ పర్సనల్ మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేయించుకోండి. సో అది మొబైల్ నంబర్. నెక్స్ట్ బోనాఫైడ్స్ అండి. సో ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళకు డిగ్రీ కావచ్చు, బీటెక్ తర్వాత మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి మీ బీటెక్ ఆర్ డిగ్రీకి సంబంధించిన బోనాఫైడ్స్, ఇంటర్మీడియట్ బోనాఫైడ్స్, 10th బోనాఫైడ్స్. సో లాస్ట్ 7 ఇయర్ బోనాఫైడ్స్ అన్నీ ఉండాలి. అదే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే 5 ఇయర్ ఎల్ఎల్బి చేస్తున్నారో మీరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఉంటే సరిపోతాయి. సో అన్నీ ఉంటే సేఫ్ సైడ్. సో బోనాఫైడ్స్ లాస్ట్ 7 ఇయర్స్ అంటే ఈ ఇంటర్మీడియట్ వాళ్ళకు
5th నుంచి ఆర్ 7th 8th నుంచి సరిపోతాయండి. సో అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. 8th ఇంపార్టెంట్ పాయింట్, సో కామన్ ఎంట్రన్స్ టెన్స్ అలాట్మెంట్ ఆర్డర్. సో మీకు 3 years కావచ్చు 5 years కావచ్చు, మీకు ఏ కాలేజీలో వచ్చింది, మనకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది కదా, మీకు phase 1 కావచ్చు phase 2 కావచ్చు, మీకు స్పాట్ అడ్మిషన్స్ వస్తే స్పాట్ అడ్మిషన్స్లో రాదు, ఓన్లీ phase 1 phase 2లో మీకు సీట్ వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కాపీ, ఆ ఫోటో ఉంటుంది సరిపోతుంది. లాస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ తీసుకొని ఎల్ఎల్బి చేస్తున్నారో, డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 1 year గ్యాప్ ఉన్న ఎల్ఎల్బి చేస్తున్నారో, మీరు మ్యాండేటరీగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగండి, ఒక ఫామ్ ఇస్తారు, దానికి రిలవెంట్ అయిన ఫామ్స్ వాళ్ళు చెప్తారు, లైక్ లాస్ట్ స్టడీ మెమో పెట్టండి, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, ఇట్లాంటి అన్ని కొన్ని సర్టిఫికేట్స్ ఒక అప్లికేషన్ రాసి ఫిల్ చేయాలి. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీరు గ్యాప్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, జస్ట్ రీజన్ రాయండి. సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్, ఏది రాసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అంత మ్యాండేటరీ ఉండదు. జస్ట్ మీరు ఏ ఇయర్ పీరియడ్లో గ్యాప్ వచ్చింది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, డిగ్రీ 2022లో అయిపోయింది, కానీ ఇప్పుడు లా చేద్దాం అనుకుంటున్నారు. సో 4 years గ్యాప్ వచ్చింది, 2024 to 2024 అట్లా రాసి ఇస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అదే గ్యాప్ సర్టిఫికేట్ అండి. సో ఎంఆర్ ఆఫీస్లో కావచ్చు, అక్కడ వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇవి ఏవైతే అప్డేట్ చేసుకునేటి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్, ఇవి మెయిన్ పాయింట్స్, ఇవన్నీ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి మనకు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ స్కాన్ చేసి పెట్టుకోండి. బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా మీకు, మీ ఫోటో, మీ బ్రాంచ్ నేము, మీ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, సో అదంతా స్కాన్ చేసి ఇప్పుడే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్స్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి, మీకు లాస్ట్ 7 years. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్, అది కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో ఈ 5 అండ్ ఏవైతే నేను చెప్పిన ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు అప్డేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేవాళ్ళే, మళ్ళీ అందరికి కాదు, ఇక్కడ లైక్ ఎవరైతే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీ ఫాదర్ కావచ్చు, మీకు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఎవరికైతే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వాళ్ళకి ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అన్ని చేసుకోవాలి. సో సర్టిఫికేట్స్ ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏజ్ క్రైటీరియా అండి. సో లా చేయడానికి మీకు ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సో ఎవరైతే ఈబీసీ ఆర్ మైనారిటీస్, సో ముస్లిం మైనారిటీస్ కావచ్చు, డిజేబుల్ క్యాండిడేట్స్, సో పిహెచ్ కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళు, మీరందరూ 2024 1st July వరకు ఏజ్ అనేది మనకు <= 30 ఏజ్ ఉండాలి. సో మీకు 30 ఆర్ బిలో ఉంటేనే స్కాలర్షిప్స్ వస్తాయి, అంటే ఫీజు రియంబర్స్మెంట్. సో స్కాలర్షిప్ అన్న ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీకు ఏదైతే ట్యూషన్ ఫీ ఉంటుందో అది గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. సో ఓన్లీ ఫీజు రియంబర్స్మెంటే వస్తుంది, స్కాలర్షిప్స్ కావచ్చు ఏం రావండి. సో ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే మీకు 30 ఆర్ బిలో ఏజ్ ఉంటేనే వస్తుంది ఈబీసీ క్యాండిడేట్స్కి, మైనారిటీస్ వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ <= 34 years ఉండాలి పక్క, అంటే 34 ఆర్ బిలో ఏజ్ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. సో ఈ లిమిట్స్ దాటిన వాళ్ళు, లైక్ కొందరు ఇప్పుడు చేద్దాం అనుకుంటారు ఎల్ఎల్బి, లైక్ 35 ఏజ్, 40 ఏజ్, 50 ఏజ్, ఇప్పుడు మైనారిటీస్లో 31 32 వాళ్ళకైతే రావండి. సో ఏజ్ క్రైటీరియా కూడా వస్తారు. సో ఈ ఏజ్ క్రైటీరియాస్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ పరంగా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు మీకు ఏదైతే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో అది మన కాలేజ్ వాళ్ళకి పంపుతారు. సో ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ జరిగితే వాళ్ళు కాలేజ్ వాళ్ళకు ఏదైతే శాంక్షన్ చేయాలనుకుంటున్నారో అది క్యాన్సిల్ చేస్తారు. సో ఇవన్నీ ముందే చూసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో మన దగ్గర సర్టిఫికేట్స్, అవన్నీ చూసుకుంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు పే చేసుకుంటారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇవన్నీ అప్డేట్ చేసుకుని పెట్టుకోండి. మీకు కాలేజ్కి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు, మీ అకౌంట్ సెక్షన్ ఉంటుంది, ఎవరైతే ఈ స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు గురించి అవన్నీ చేసేవాళ్ళు మీకు నోటీస్ ఇస్తారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి December 2024. సో చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. సో మీరు ఎప్పుడైతే దసరా తర్వాత మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, సో అప్పుడు మీకు చెప్తారు ఈ పాస్ నుంచి వచ్చింది, మీరు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కాలేజ్ తరపున మీకు చెప్తారు, ఇట్లా ఈ పాస్ అప్లై చేసుకోండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. అప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత ఆ అప్లోడ్ చేసింది మీరు కాలేజ్ వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు ఈ స్టూడెంట్స్ మా ఎల్ఎల్బి చేస్తున్నారు, సో ఇంతమంది అలాట్ అయ్యారు, ఇంత ఫీజు మాకు రావాలి అని వాళ్ళు
ఈ పాస్ వాళ్ళకి చెప్పుకుంటారు. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా, అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని పెట్టుకోండి అండి. సో ఇది మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి. సో ముందే మళ్ళీ టెన్షన్ లైక్ దసరా తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు కాబట్టి మళ్ళీ సడన్గా ఆ సర్టిఫికేట్స్ ఈ సర్టిఫికేట్ కోసం మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి, టైం ప్రాసెస్. సో ఇప్పుడే చేసుకొని పెట్టుకుంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా పాయింట్స్ మిస్ అయినా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి December 2024. సో లాస్ట్ డేట్ ఉంది, కానీ సేఫ్ సైడ్ ఇప్పుడు అన్నీ వేసుకొని పెట్టుకోండి. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.